ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే. అదేంటండి? గాయత్రి కోసం వచ్చాను. తను లేదంటే నాకిక్కడేం పని, అందుకే వెళ్ళిపోతున్నాను. బాయ్. ఏంటమ్మా, కనీసం నన్ను సరిగ్గా పలకరించని కూడా పలకరించకుండా ఆ గాయత్రి లేదని చెప్పగానే సరాసరి వెళ్ళిపోతున్నాడు. ఆ గాయత్రి మోసం చేయలేదని తెలిసింది కదా. ఆ కుర్రాడిలో మళ్లీ ప్రేమ పొంగుకొచ్చినట్టుంది. ఇలా అయితే ఆయన నన్నెందుకు చేసుకుంటారు? నేను కోటీశ్వరుల ఇంటికి కోడలుగా ఎలా వెళ్తాను? నేనేదో ఒకటి ప్లాన్ చేసి నిన్న ఇంటి కోడల్ని చేస్తాను కదే, నువ్వు కంగారు పడుకో. అదిగో త్రిపుర వచ్చింది. ఒక పని చేద్దాం. నిన్ను నిన్ను పిన్ని ఎందుకు పిన్ని ఊరోసిని కొడుతున్నావు? కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టినా తప్పులేదు. దీన్ని నువ్వు చంపేంత తప్పు నేనేం చేయలేదు. పిన్ని అసలు ఏమైంది? మనం సిటీకి వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే ఇది ప్రేమలో పడ్డం మొదలు పెట్టింది. ఏ నేను ప్రేమించకూడదా? ప్రేమ కావాలే నీకు? నిన్ను ఆగు పిన్ని, ఏంటి ఆవేశం? మరేం చేయనమ్మా, అది ప్రేమించింది ఎవరినో తెలుసా? నువ్వు కేర్ టేకర్ గా వెళ్తున్నావు కదా, ఆ బాలగారి తమ్ముణ్ణంట. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అతను ఇప్పుడే ఇంటికి కూడా వచ్చేళ్ళాడు. వాళ్ళు కోటీశ్వరులు, మన స్థాయి కాదని చెప్పినా ఇది వినిపించుకోవట్లేదు. నేను అతని ఆస్తిని చూసి, డబ్బును చూసి ప్రేమించలేదు. మన బ్రతికేంటి, మనమేంటి ఆలోచించాలి కదా నువ్వు. తనని ప్రేమిస్తున్నానని ఎంత ధైర్యంగా చెప్తుందో చూడు. అమ్మా, నేను అతన్ని ప్రేమిస్తాను. నిన్ను ఇలా కాదే, నిన్ను చంపేస్తానే. ఆగు పిన్ని. ఆనంద్ లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను. ఏంటి ఆ మాటలు? అనంత్ నువ్వు ప్రేమించుకుంటే నీ పెళ్ళే వచ్చేస్తారు. అది జరగని పని. ఎందులో అయినా పడి సావు, పీడ వదిలిపోద్ది. నువ్వు కూడా ఏంటి పిన్ని? అదిగా త్రిపుర, అసలు 2 అక్కలు ఉండగా దీని పెళ్ళేలా జరుగుద్ది? అయినా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే సరిపోద్దా? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎవరు మాట్లాడతారు? ఇది జరిగే పనేనా? నేనున్నాను పిన్ని. ఊర్వశి పెళ్లిని అనంతతో నేను చేస్తాను పిన్ని. మా త్రిపుర, ఇది పెద్దవాడితో వ్యవహారం. తాతయ్య, ఆ ఇంట్లో అందరూ మంచివాళ్లే. వాళ్ళు అనంత ఊర్వశిల ప్రేమని అర్థం చేసుకుంటారు. అక్క, అనంత్కి నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చావు.
నువ్వు మాట తప్పితే నాకు చావే దిక్కు. ఏ పిచ్చి మాటలు మాట్లాడుకో. అమ్మ త్రిపుర, మా పెద్ద దిక్కు నువ్వే. గిరితో నీ పెళ్లి విషయంలో నిన్నేదైనా అనుంటే నన్ను క్షమించి నీ చెల్లెలు పెళ్లి బాధ్యత తీసుకోమ్మా. నువ్వు కంగారు పడకు పిన్ని, దాన్ని బాధ పెట్టకు. అంతా నేను చూసుకుంటాను. చెప్పాను కదే, తిమ్మిని బొమ్మ చేసేనా అనంతుని పెళ్లి చేస్తానని. త్రిపురకి కీ ఇచ్చావు కదా, అదే పెళ్లి పెద్దగా గాయత్రికి కాకుండా అనంత్కి నాకు పెళ్లి చేస్తుంది. వదులు! ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏంటి అరుస్తున్నావు? నువ్వెంత అరిచినా ఉపయోగం ఉండదు. నేను చెప్పేది వినకుండా కీచిన బొమ్మలా నన్ను మాట్లాడనివ్వకుండా మాట్లాడుతూ ఉంటే నేనేం చెప్పగలను? నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. ఆ తప్పుని క్షమించమని ప్రాధాయపడుతున్నాను. అయినా వినకపోతే ఎలా? నీకు నిజం ఎలా తెలుస్తుంది? నేనేం పొరపాటు పడ్డానో నీకెలా తెలుస్తుంది? నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను, అదిగో ఆ చూపులతో నన్ను ఆపేస్తున్నావు. పోనీ ఏదో విధంగా ధైర్యం తెచ్చుకొని నీ ముందుకొస్తే నీ కోపంతో నా నోరు మూయించేస్తున్నావు. అందుకే ఈరోజు నువ్వు మాట్లాడకుండా ఇలా తీసుకొచ్చాను. అప్పుడు నేను ఎందుకు పొరపాటు పడ్డానో ఇప్పుడు చూపిస్తాను. చూడు, చూసిన తర్వాత నీ ఇష్టం, ఏం చేస్తావో చేసుకో. లేదురా, ఒక్కసారి నీకు లాఠీ దెబ్బలు తగిలితే గానీ ఇంకోసారి తప్పు చేయవు. సార్, నేనేం తప్పు చేశాను సార్? నాకు గాయత్రితో పెళ్ళి అవ్వలేదు. గాయత్రి నేను లవ్ చేశాను సార్. ఎంత ప్రపోజ్ చేసినా తను ఒప్పుకోవట్లేదు. తను మీ ప్రేమలో ఉందని తెలుసుకొని మీ ప్రేమను ఎలాగైనా బ్రేక్ చేయాలని చెప్పి అలా చెప్పాను సార్. ఈ వీడియో రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని కష్టపడి తీసుకొచ్చాను. ఇది చూసిన తర్వాత అయినా నిజమేంటో తెలుసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.